సర్వశక్తిమంతుడు మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. వెరీ గుడ్. ఇప్పుడు సాతాన పారిపో వస్తుంది మీకు ఎవరికైనా పాట? ఇప్పుడు ఆంటీ గారు పాడతారు, యాక్షన్ చేస్తారు. సాతాన పారిపో అనే పాట. ఎందుకంటే సైతానుడు లోకమంతా పనిచేస్తున్నాడు. వినండి, సైతానుడు అల్లరి చేపిస్తాడు, గోల్ చేపిస్తాడు, మాట్లాడిస్తాడు, అరిపిస్తాడు, కేకలేపిస్తాడు, తర్వాత చెడ్డ పనులు చేపిస్తాడు, సినిమాలు చూపిస్తాడు. అర్థమైందా? పెద్దోళ్ళు అయిన తర్వాత తాగమంటాడు, కొట్టుకోమంటాడు, తిట్టుకోమంటాడు, చంపేయమంటాడు. అర్థమైందా? అందుకని సాతానుని ఏం చేయాలి? మనం పారిపోనాల. సైతాన పారిపోనాల. చెప్పండి. ఇప్పుడు పాడేవాళ్ళు ఒకళ్ళు, యాక్షన్ చేసేవాళ్ళు ఒకడు. ఎందుకంటే ఆంటీ గారు పాటతో యాక్షన్ చేయలేరు. అర్థమైందా? ఇప్పుడు సాతాన పారిపో, సాతాన పారిపో, నీవేమి చేయలేవుగా. యేసు నాయకుడు, యేసు నాయకుడు, నీవేమి చేయలేవుగా. మళ్ళీ సాతాన ఎలా ఉంటాడు? వెరీ గుడ్. మళ్ళీ చూసారా మీరు? సాతాన పారిపో, నీవేమి చేయలేవుగా. యేసు నాయకుడు, యేసు నాయకుడు, నీవేమి చేయలేవుగా. మళ్ళీ సాతాన పారిపో, సాతాన పారిపో, నీవేమి చేయలేవుగా. యేసు నాయకుడు, యేసు నాయకుడు, నీవేమి చేయలేవుగా. ఒంటిగా ప్రార్థింతు ఇతరులతోనూ అనుదిన ప్రార్థనలో బలమును పొందెదను, బలమును పొందెదను. సాతాన పారిపో, సాతాన పారిపో, నీవేమి చేయలేవుగా. యేసు నాయకుడు, యేసు నాయకుడు, నీవేమి చేయలేవుగా. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో పాట పాడదాం. ఏం పాట పాడదాం? ద్రాక్షరసం. ద్రాక్షరసం పాడొచ్చా? ఏం పాట? ద్రాక్షరసం పాట అమ్మాయి. యేసుని ప్రేమ. మధురాతి మధురమే, యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే, భలే భలే గుందిలే తేనె కంటే తీయగా. భలే భలే గున్నది తీయగా. యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే, యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. తర్వాత వెళ్ళిలో ద్రాక్షాడు
రసము త్రాగి ఆహా ఓహో అన్నారు. అనా పెండ్లిలో నీళ్లను మార్చాడు. ద్రాక్ష రసమును త్రాగి ఆహా ఓహో అన్నాడు. భలే భలే గుందిలే తేనె కంటే తీయగా, భలే భలే గుందిలే తేనె కంటే తీయగా, యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే, యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. ఏయ్, విశాలంగా కూర్చోండి, జరగండి, అంటుకోవద్దు, ఫ్రీగా కూర్చోండి, మాట్లాడదు. ఎఫ్సి సరి కూర్చోబెట్టు, గౌతమ్ సరి కూర్చోబెట్టు. అడుగు. అడ్డం.
పిల్లలు ఈ పాట మీరు చూశారు కదా, ఈ పాటలు మీకు అన్ని కనబడుతున్నాయా? చూసారా చూడలేదు మీ అందరూ? చూసారా? మీకు అన్ని కనబడుతున్నాయి, బొమ్మలు కనబడుతున్నాయి దీనిలో. మీరు అందరూ ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? క్రిస్మస్ మీటింగ్. క్రిస్మస్ అంటే ఏంటో ఈ పాటలో చూపించారు చూడండి. అక్కడ ఏం కనబడుతుంది మీకు? ఏం కనబడుతుంది మీకు? పశువుల పాకలో ఏం కనబడుతుంది? ఏముంది అక్కడ? పశువుల పాకలు ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నారు. అవునా? అందరూ మనం మాట్లాడుకుంటాం కదా, యేసుప్రభు ఎక్కడ పుట్టారంటే ఎక్కడ పుట్టారని చెప్తాం. పశువుల పాకలు ఎవరైనా ముడతారా? పశువుల పాకలో వీళ్ళు ఎవరైనా ముట్టారా? మీ ఊర్లో ఎవరైనా ముట్టారా? అంటే దాంట్లో యేసుప్రభు యొక్క తగ్గింపు మనకు కనబడుతుంది. అర్థమవుతుందా? దేవాదేవుడు ఆ మహిమను వదిలిపెట్టుకొని మరి అంత తగ్గించుకొని ఈ లోకంలో ఆయన పుట్టాడు. అయితే మనం ఆ యేసుప్రభు ఆ పాకలో పుట్టాడని ఆ పాకను పెట్టేసి అక్కడ ఒక చిన్న బాబుని పెట్టేసి, అర్థమవుతుందా? ఎక్కడైనా కూడా అదే జరుగుతుంది కదా. అంటే అది కాదు క్రిస్మస్ అంటే అని చెప్పడానికి ఈ పాట మీకు చూపిస్తుంది. అక్కడ ఎవరు కనబడుతున్నారు మీకు? దూతలు. యేసుప్రభు ఈ లోకానికి రాకముందు ఆయన తల్లిదండ్రులు ఎవరు? యోసేపు, మరియ గర్భంలో యేసుప్రభు రాకముందే దూతలు వచ్చి ముందుగానే వార్తను చెప్పారు. అలాగనే ఆ దూతలు ఎవరు కనబడరు? గొల్లల కాపర్లు కనబడినారు. అయితే దూతలకి ఎక్కువగా అక్కడ మనకు కనబడుతుంది. అయితే అక్కడ దూతలు ఏంటిది? యేసుప్రభు పుట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషంగా ఆకాశంలో పాటలు పాడుతున్నారా? అంటే యేసుప్రభు పుట్టిన తర్వాత సంతోషం. అంటే మనం దాని గురించి మాట్లాడుకోవడం కాదు క్రిస్మస్ అంటే. బ్యాక్ అక్కడ ఏం కనబడుతున్నారు చూడండి. గొర్రెలు కనబడుతున్నాయా? గొర్రెలను కాసుకుని గొర్రెల కాపర్లు ఉన్నారు అక్కడ. కాబట్టి ఆ గొర్రెల కాపర్లకి ఏం కనబడుతుంది? అక్కడ స్టార్ కనబడిందా? ఆ స్టార్ని వెంట పెట్టుకొని ఆ స్టార్ని చూసుకుంటా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? జ్ఞానులు వెళ్ళారు. వెరీ గుడ్. ఆ గొల్లలు వీళ్ళన్నారు కదా, గొర్రెల కాపర్లు, వీళ్ళందరూ కూడా యేసుప్రభుని చూడడానికి వెళ్ళారు అక్కడికి. వీళ్ళు జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? ఆ స్టార్ని చూసుకుంటా
యేసు ప్రభు పుట్టిన దగ్గరికి వెళ్ళారు. అంటే క్రిస్మస్ అంటే ఏం కాదంటే మనం ఎప్పుడు దేని గురించి మాట్లాడుకుంటా ఉంటాం? పశువుల పాక గురించి మాట్లాడుకుంటా ఉంటాం. ఇంకేం మాట్లాడతాం? ఆ తార గురించి మాట్లాడతాం. ఇంకేం మాట్లాడతాం? గొర్రెల కాపర్ల గురించి మాట్లాడతాం. ఇంకా జ్ఞానుల గురించి మాట్లాడతాం. అది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అని ఏంటంటే ఈ పాటలు ఏమి రావడం చూడండి. క్రిస్మస్ అంటే సిలువ. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అంటే ఆ సిలువలో మరణించడానికే పుట్టాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆ సిలువ మరణం కోసమే వచ్చాడు. మన పాపం కోసం. ఎందుకు మరణించాడు యేసు ప్రభు సిలువలో? మన పాపం కోసం. చెప్పండి, మన పాపం కోసం. మన హృదయం ఎలా ఉంటుంది? ఏ రంగులో ఉంటుంది మన హృదయం? రెడ్. వా ఎవరో ఎవరన్నారు? నల్లగా ఉంటుంది ఎవరన్నారు? బ్లాక్ కలర్. వెరీ గుడ్, ఓకే. మన హృదయం ఎందుకు నల్లగా ఉంటుంది? పాపాన్ని బట్టి. ఏం పాపం చేస్తారు మీరందరూ? ఏం పాపం చేస్తారు మీరందరూ? అబద్ధాలు ఆడారు, ఇంకా దొంగతనం చేస్తారు, ఇంకా ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? అంకుల్ అంటున్నారా అల్లరి చేయొద్దంటే అల్లరి చేస్తూనే ఉన్నారా? ఆంటీ చెప్తున్నా అల్లరి చేయొద్దని, పాట పాడుతూ అల్లరి చేస్తున్నారా? ఇదంటే ఏంటిది? ఇవన్నీ కూడా పాపాలే. ఇంకా ఇవన్నీ పాపాలు చేయబట్టి మన హృదయం ఎలా ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది. బ్లాక్ కలర్ హృదయాన్ని యేసు ప్రభు తెల్లగా మార్చడానికి ఆయన రక్తాన్ని గార్చాడు సిలువలో. యేసు ప్రభు రక్తం ద్వారా మన బ్లాక్ హృదయం ఏమవుతుంది? తెల్లగా అవుతుంది. అప్పుడు మన పాపాలు కడగబడతాయి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యానికి వెళ్తాం. కాబట్టి సిలువ అంటే ఎందుకు యేసు ప్రభు పుట్టాడంటే మనము కొత్తగా జన్మించాలని యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే అవన్నీ ఉన్నాయి, అవన్నీ కాదని లేదు, కానీ అసలే అర్థం క్రిస్మస్ ఏంటంటే యేసు ప్రభు సిలువలో మరణించడానికి వచ్చాడు. మళ్ళా తిరిగి మనం కూడా జన్మించాలనే ఉద్దేశంతో యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. అక్కడ ఏం కనబడుతుంది? రాయి కనబడుతుంది మీకు? ఆ రాయి ఏముంది? తెరుచుకుని ఉంది. అంటే యేసు ప్రభు తిరిగి లేచాడు. చనిపోయి మట్టికి మట్టి యేసు ప్రభు తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు. కాబట్టి మనం కూడా ఒకరోజు దేవుడితో పాటు పరలోక రాజ్యంలో ఉంటాం. కాబట్టి క్రిస్మస్ అంటే సిలువ. క్రిస్మస్ అంటే మన పాపం కోసం యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఓకేనా? అర్థమవుతా మీకు? ఓకే. ఇక ఏం పడుతుంది మీకు? క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ అంటే ఏంటిది? క్రిస్మస్ ట్రీయా? అందరి ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు కదా, అది క్రిస్మస్ కాదు. మా ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నాను అనుకోండి, అది క్రిస్మస్ కాదు. అక్కడ ఏం కనబడుతున్నాయి? గిఫ్ట్స్ కనబడుతున్నాయా? వా, క్రిస్మస్ అంటే గిఫ్ట్స్ అంటారు కదా, కొత్త గిఫ్ట్స్ ఇవ్వడం, తీసుకోవడం. పండుగ అంటే ఏంటి? అందరం కలుసుకుంటాం కదా. అవన్నీ ఏవి కాదు, కానీ సిలువ మన పాపం కోసం యేసు ప్రభు చనిపోయాడు. మనం తిరిగి జన్మించాలని యేసు ప్రభు ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఇది క్రిస్మస్ అంటే. ఓకేనా? అర్థమైంది అందరికీ? మనం కూడా ఒకరోజు తిరిగి జన్మిస్తాం, ప్రభుతో పాటు పరలోకంలో ఉండాలని. ఎప్పుడు అంటే విశ్వాసం యేసు ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు. సరేనా? ఎంత నమ్ముతారు యేసు ప్రభుని? ప్రార్థన చేస్తారు కదా.
అక్కడ ఏం కనబడుతుంది మీకు? ఆ, మేకులు. కర్ర మేకు అయింది. శిలువ మీద యేసుప్రభుని మేకులతో వచ్చేస్తారు. కాబట్టి క్రిస్మస్ అంటే యేసుప్రభు మన కోసం చనిపోవడానికే వచ్చాడు. అది క్రిస్మస్ అర్థం. మనం మళ్ళీ తిరిగి జన్మించాలని యేసుప్రభు వచ్చాడు. అందుకే అక్కడ మనకి కనబడుతుంది కదా, శిలువ కనబడుతుంది, ఆ మేకులు కనబడతామని. రాయి దొర్లించబడింది కదా. యేసుప్రభు చనిపోయిన దేవుడు కాదు, చనిపోయి తిరిగి లేచిన దేవుడు. కాబట్టి మనం కూడా ఈ లోకం విడిచిన తర్వాత ఒకరోజు ప్రభుతో పాటు పరలోకంలో ఉంటాం. మీ అందరికి ఇష్టమైన పరలోకంలో ఉండడం ఇష్టమేనా? యేసుప్రభుకు ప్రార్థన చేసుకుంటే మనం ఒకరోజు పరలోకంలో దేవుడితో పాటు ఉంటాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. 1, 2, 3. 1 అనగానే మోకరించాలి. 2 అనగానే చేతులు జోడించాలి. 3 అనగానే కూడా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగి తండ్రి, చేతులు కట్టాలి. క్రిస్మస్ ఏమిటి అనేది ఈరోజు మనం, క్రిస్మస్ అనేది ఒక పండగ. క్రిస్మస్ అంటే ఏంటి? పండగ. ఎవరికి పండగ? వెరీ గుడ్, అందరికి పండగ. ఇండియా వాళ్ళకా, అమెరికా వాళ్ళకా, కాలారిపేట వాళ్ళకా, లేకపోతే
అక్కయ్యపాలెం వాళ్ళకా? అందరికీ. క్రైస్తవులకా హిందువులకా? చెప్పండి. అందరికీ. వెరీ గుడ్. తర్వాత ఇండియా వాళ్ళకా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళకున్నా? అందరికీ. పాకిస్తాన్ వాళ్ళకున్నా లేకపోతే ఇంగ్లాండ్ దేశం వాళ్ళకున్నా? వెరీ గుడ్. ఇప్పుడు అందరు చేసే పండగ ఒకే పండగ. ప్రపంచం అంతా చేసే పండగ ఒకే ఒక పండగ. ఆ పండగే చెప్పండి. ప్రపంచం అంతా చేసే పండగ. ఇప్పుడు పండగ అంటే ఏమిటి చెప్పండి. వెరీ గుడ్. పండగ అంటే క్రిస్మస్. ఇప్పుడు మనం పండగలు చేసుకుంటాం. మొన్న నేను ఒక పండగ చేసుకున్నాను. వాళ్ళందరూ కలిసి నాకు పండగ చేశారు. ఏ పండగ చేశారంటే పుట్టినరోజు పండగ చేశారు. ఏ పండగ? పుట్టినరోజు పండగ. ఆ పుట్టినరోజు పండగలో బట్టలన్నీ కొత్త బట్టలు ఎవరికి? నాకే. అర్థమైందా? ఆంటీకి కూడా లేవు కొత్త బట్టలు, అక్కకి కూడా లేవు కొత్త బట్టలు, తర్వాత ఎవరికి లేవు బట్టలు, నాకే కొత్త బట్టలు. ఎందుకని? పండగ ఎవరిది? బర్త్డే ఎవరిది? ఆ రోజు నేను కట్ చేశాను. ఆలివ్ కట్ చేశాను లేదా? నేను ఏం కట్ చేశాను? కేక్. వెరీ గుడ్. కేక్ ఎవరికి? నాకే. వీళ్ళకి ఎవరికి లేదు కేకు. ఎందుకని? ఎవరి బర్త్డే? బర్త్డే. తర్వాత అందరూ గ్రీటింగ్స్ చెప్పింది ఎవరికి? నాకే. అందరూ కూడా కలిసి మంచి భోజనం పెట్టింది ఎవరికి? నాకే. ఎందుకని? బర్త్డే ఎవరిది? పండగ ఎవరిది? అలాగే క్రిస్మస్ ఎవరిది? యేసుప్రభుది. ఇప్పుడు యేసుప్రభుకి కొత్త బట్టలు పెడదామా? సరే. మంచి భోజనం పెడదామా? సరే. అందరం కలిసి యేసుప్రభా నీకు స్తోత్రం అని చెప్పి అందామా? ఒక్కసారి అనండి. యేసుప్రభా నీకు స్తోత్రం. యేసుప్రభా హల్లెలూయా. ఇప్పుడు పండగ ఎవరికి? క్రిస్మస్ పండగ అంటే ఎవరికి? ఇప్పుడు నేను నా పండగ చేశారు. నేనేం చేశానంటే కొత్త బట్టలు ఇచ్చారు, మంచి భోజనం పెట్టారు, మంచి స్వీట్ ఇచ్చారు, మంచి కేక్ ఇచ్చారు. నేనేం చేశానంటే మంచి వాక్యం ఇచ్చాను అందరికీ. తర్వాత మంచి లడ్డు ఇచ్చాను. తర్వాత నేను నయం అందరికి బట్టలు పెట్టల. అయితే వినండి, యేసు ప్రభు మనం బర్త్డే చేసుకున్నాం కాబట్టి యేసు ప్రభు మనకు అన్నీ ఇచ్చాడు. ఇందాక పాట పాడాం. ఏం పాట పాడాం? జీవము గల దేవుడిని పాట పాడామా? పాడామా లేదా? ఆ పాట ఇప్పుడు అక్క చెబుతుంది. జాగ్రత్త వినండి. మన దేవుడు యేసు ప్రభు ఎటువంటి దేవుడు? చెప్పండి గట్టిగా. కానీ ఆ అబ్బాయి చేతితో ఆడుతున్నాడు. అబ్బాయి చేతులు కట్టి చెట్టు వేసుకున్న అబ్బాయి కట్టి చేతులు కట్టాయి. అబ్బాయి చాలా మంచోడు. ఆ అబ్బాయి చేతులు మంచివి కాదు, కానీ చేతులు కట్టాయి. వినండి, మన దేవుడు ఎటువంటి దేవుడు చెప్పండి. గట్టిగా చెప్పాలా? వెరీ గుడ్. జీవం. ఇప్పుడు మనకు జీవం ఉందా లేదా? ఉందా? ఎక్కడుంది చెప్పండి, చూపిస్తండి. ఎక్కడుందో? ఉందంట. ఉంది. ఎక్కడుంది జీవం? ఉందా లేదా? లేదా? ఉండబట్టి హార్బర్ నుంచి ఇక్కడికి వచ్చాం, ఉండబట్టి యాక్షన్, ఉండబట్టి పాట పాడాం, ఉండబట్టి పొద్దున్న లేవరా లేచి అనగానే ఓహో అని చెప్పి లేస్తాం. అదే జీవం లేకపోతే కదులుతామా? అన్నం తిను అనగల తింటామా? ఎందుకని? కేక్ ఇస్తే తినేస్తాం, స్వీట్ ఇస్తే తినేస్తాం. ఎందుకని? జీవం. మన దేవుడు జీవము గల దేవుడు కాబట్టి మనకు జీవం ఇచ్చాడు. ఈ జీవం అనేటువంటిది మొట్టమొదటి అందరికీ చాలా, ఆ జీవమే ప్రాణం.
ఆ ప్రాణం ఇచ్చింది. తర్వాత ఆ దేవుడు మనకేమి ఇచ్చాడంటే ఉదయం లేవగానే తెల్లవారింది అనే సంగతి ఎట్లా తెలుస్తుంది మనకు? చెప్పండి, ఎట్లా తెలుస్తుంది? సూర్యుడు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు తెలుసా? రే లేవండ్రా నాయన, తెల్లారిపోయింది, లేవండి, స్కూలు టైం అయింది, బ్రష్ చేసుకోండి అని చెప్పి లేపుతాడు అందరినీ. ఇంకా దుప్పటి కప్పేవేంది, ఇంకా ముసుగేసుకుంటున్నావేంది, స్కూలు టైం అయింది, పరీక్షలు చదవేంది, ఇంకా పడుకున్నావేంది అంటాడు. ఎవరో తర్వాత సూర్యుడు లేపుతాడు, తర్వాత బాగా ఎండ వస్తుంది, తర్వాత వర్షం వస్తుంది, తర్వాత రాత్రి చీకటి పడుతుంది, తర్వాత ఎవరు కనపడతారు? చంద్రుడు కనపడతాడు, నక్షత్రాలు కనపడతాయి. ఇవన్నీ చేసింది ఎవరు? ఆంటీ పాట పాడిందా? ఎవరు చేసిరి చుక్కలను 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 ఎవరు చేసింది? యేసయ్య. ఆఖరి ఏం పాట పాడాం? ఎవరు చేసిరి నిన్ను మళ్ళీ 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 ఎవరు చేశారు చెప్పండి? ఆ యేసయ్య ఎటువంటి దేవుడు? జీవము గల దేవుడు. చెప్పండి. తర్వాత ఇంకేం పాట పడింది తెలుసా అక్క? సర్వశక్తిమంతుడు. చెప్పండి, సర్వశక్తిమంతుడు. మీ ఇళ్ళ దగ్గర సముద్రం ఉందా లేదా? కనపడుతుంటుందా మీకు? ఏం చేస్తుండదు సముద్రం? వెరీ గుడ్. సముద్రం ఏం చేస్తుందంటే కనపడుతుంది మీకు? ఎంత పెద్దనా? ఇంకా పెద్ద అలలు వచ్చి 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 హార్బర్ మీ ఇంటి కాడికి వస్తుందా? రావు. అక్కడికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఎక్కడికి వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఎవరు ఆజ్ఞాపించారు? సముద్రమా, హార్బర్లో ఉన్నటువంటి ఇళ్ళ దగ్గరికి పోయి జాగ్రత్త, ఇక్కడి నుంచి దాటి రావద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించబట్టి ఆ సముద్రం రావటంలా, లేకపోతేనా ఈ పాటికి మీరు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయిండే వాళ్ళు, మనమందరం ఎక్కడికి వెళ్ళిపోయిండే వాళ్ళం. కానీ ఆయన సర్వశక్తిమంతుడు, జీవమంగళ దేవుడు. రెండవది సర్వశక్తిమంతుడు. మూడవది ఆయన ఏం చేశాడు? సర్వము సృష్టించాడు. చెప్పండి, సర్వం అంటే ఏంటి? సర్వం అంటే ఇంత ఆంటీ పాట పడిందిగా, చుక్కలు, తర్వాత 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 ఇవన్నీ ఎవరు చేశారు? ఆఖరిని ఎవరు చేశారు? ఎన్నో. ఇటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంట? కోరుకో క్షమాపణ. చెప్పండి, కోరుకో క్షమాపణ. చెప్పండి, ఏమని? ఎందుకు క్షమాపణ అడగాల? ఎందుకు క్షమాపణ అడగాల? ఎందుకు కోరుకోవాలి క్షమాపణ? చెప్పండి. ఎందుకు కోరుకోవాలంటే మనం అందరం తప్పులు చేసాం, మనం అందరం పాపాలు చేసాం, మనం అందరం అబద్ధాలు ఆడాం, చెడ్డ మాటలు మాట్లాడాం, బూతులు ఆడాం, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, చెడ్డ పనులన్నీ చేసాం. ఈ పనులు చేసిన దాన్ని బట్టి మనం క్షమాపణ అడగాలి. ఎస్ ప్రభా, నాయనా నన్ను క్షమించు నాయనా అని అడగాలి. అడిగితే యేసు ప్రభు క్షమిస్తాడు. సరే, ఇప్పుడు క్రిస్మస్ పండుగ అనేటువంటిది మొట్టమొదట యేసు ప్రభు యొక్క పుట్టుక దినము. ఏంటి ఈ పుట్టుక, క్రిస్మస్ పండుగ యొక్క ప్రత్యేకత అంటే ఆయన పుట్టుక ప్రత్యేకమైంది. మనం ఎందుకు పుట్టాం? చెప్పండి, మీరు ఎందుకు పుట్టారు? మీ అమ్మ వాళ్ళని, మా నాయన వాళ్ళని ఏడిపించడానికి పుట్టారు. అవునా? అవునా? సరే, అల్లరి చేయడానికి పుట్టారు మీరు కాదా? మీరు ఎందుకు పుట్టారు? అల్లరి చేయడానికి, ఏడిపించడానికి కాదు, అల్లరి చేయడానికి కాదు. మరి ఎందుకు పుట్టినట్టు? దొంగతనం చేయటానికా? అబ్బా, చదువుకోవటానికంట, చదువుకోవటానికి.
ఎవరు చెప్పింది చదువుకోవడానికి ఎవరు చెప్పారు చేయొద్దండి చెప్పండి. వెరీ గుడ్. బా చదువుకోవడానికి పుట్టాడంట. సరే చదువుకోవడానికి పుట్టినోడు క్లాస్ ఫస్ట్ రావాలన్నా వద్దా? మరి మీ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు చేయొద్దండి. మీరంతా క్లాస్ ఫస్టేనా? మరి వెరీ గుడ్. ఏనండి పాప అక్కడ అన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వాళ్ళు క్లాస్ ఫస్ట్ వచ్చారు లేదు చెప్తారు. ఏనండి క్లాస్ ఫస్ట్ వచ్చారు మీరు? వెరీ గుడ్. క్లాస్ ఫస్ట్ వచ్చారు అన్నోళ్ళు. అర్థమైందా? అక్క క్లాస్ ఫస్ట్ వచ్చింది, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది అక్క. కాబట్టి చదువుకోవడానికి పుట్టారంట, చదువుకోవడానికి పుట్టారు. సరే చదువుకున్న తర్వాత ఏం చేయడానికి పుట్టారు? ఉద్యోగం వేసిన తర్వాత ఏం చేయాలనుకున్నారు? వెరీ గుడ్. తర్వాత ఏం చేయాలనుకున్నారు? అమ్మా నాన్నల్ని పిల్లల్ని కంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఏం చేస్తారు చెప్పండి, అది కూడా చెప్పండి. తర్వాత ఏం చేస్తారా? తీస్తారా? వెరీ గుడ్. అబ్బా తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకి పెళ్లి చేస్తారా? తర్వాత ఏం చేస్తారు? దాంతో అర్థమైందా? చదువుకుంటారు, పెళ్లి చేస్తారు, బిడ్డల్ని కంటారు, తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తారు, తర్వాత ఉద్యోగాలు చేస్తారు, తర్వాత ఏం చేస్తారు? చచ్చిపోయి ఎక్కడికి పోతారు? లోకానికి పోతారంట. పరలోకానికి. పరలోకానికి పోవాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. పరలోకం ఇష్టం చేతండి నిజంగా. సరే ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ పుట్టాడని ఇందాక బొమ్మ చూశారు? ఏమలో పశువుల తొట్టిలో పడుకున్నాడు. ఇప్పుడు ఆయన నమ్ముకున్నోళ్ళ కంట యేసు ప్రభు ఎక్కడ పుడతాడంటే మన హృదయం. అది క్రిస్మస్. అప్పుడు మీ ఇంట్లో మీ అమ్మకి నాయన సంతోషమే, అబ్బా నా కూతురు పుట్టింది, నా కొడుకు పుట్టింది, సంతోషమే. మీ అమ్మకి సంతోషం, మీ నాయనమ్మ సంతోషమే. ఎవరికి సంతోషం తెలుసా? తర్వాత యేసు ప్రభు గనక పోతే ఏం యేసు ప్రభు పోతే ఏం జరిగేది? యేసు ప్రభు అందరూ నరకానికి పోయేవాళ్ళం, అగ్ని ఉండాలి వాళ్ళం, నరకంలో పాతాళంలో. అయితే యేసు పుట్టింది అందుకని ప్రత్యేకమైంది. రెండవది ఆయన రక్షణ చెప్పండి. మూడవది సంతోషము చెప్పండి. నాలుగవది సమాధానము. ఐదవది నిత్య. ఆరవది పరలోక. ఏడవది పరలోక. చెప్పండి. ఇప్పుడు చెప్పాను యేసు ప్రభు పుట్టుకంటే మొట్టమొదటిది రక్షణ, రెండవది సంతోషము, మూడవది సమాధానము, నాలుగవది నిత్య జీవము, ఐదవది పరలోకము, ఆరవది
పరలోక రాజ్యము. 7వది పరలోక పట్టణము. ఇవన్నీ ఇవ్వటానికే యేసుప్రభు పుట్టాడు. ఇవన్నీ ఇవ్వటానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. మొట్టమొదటిది ఏమి ఇవ్వడానికి వచ్చాడు? రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. రక్షణ అంటే ఏమిటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ అబ్బాయి సముద్రంలో మునిగిపోతున్నాడు. మునిగిపోతుంటే ఆ అబ్బాయి ఏం చేశాడంటే లోపలికి పోయి అటు జుట్టు పట్టుకొని తీసుకొచ్చాడు. అప్పుడు ఎవరు బతికేసినట్టండి? దాన్ని ఏమంటారంటే అప్పుడు ఏం చేశాడంటే మునిగిపోతున్నామని చెప్పి చూస్తున్నాడు, కానీ వాడు దూకల. అయితే అటు దూకాడు. దూకి యేసు ప్రభు మన కొరకు లోకానికి వచ్చి మన కొరకు పాపముగా చేయబడి మన పాపాలన్నీ ఆయన భరించి మన భాగ్యం ఇచ్చాడు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి నరకం లేదు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి అగ్నిగుండం లేదు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి పరలోకం, నిత్య జీవం. కానీ యేసు ప్రభు నమ్ముకోవాలా వద్దా? మనం చెప్పండి, నమ్ముకోవాలనా? సరే, యేసు ప్రభు తప్ప మన కొరకు రక్తం గార్చినటువంటి దేవుడు ఉన్నారా? ఎవరైనా చెప్పండి, ఉన్నారా? లేరు. రక్తము గార్చాడు యేసు ప్రభు. సామాన్యంగా మనం ఏమంటామంటే, ఇప్పుడు మీరు ఎవరైనా అడిగారు అనుకో, నేను ఆంటీని అడిగాను, ఆంటీ మీ నాన్నగారు ఉన్నారా అని అంటే ఏం చెప్తుంది ఆంటీ? మా నాన్నగారు ఉన్నారా? ఎంతమంది మీ నాన్నగారులు అని అడిగారు ఎవరిని? ఆంటీని. ఏం చెప్తుంది ఆంటీ? లేదు లేదు, చాలా మంది ఉన్నారు మాకు నాన్నగారులు అంటదా? మరి మీరంటారా? ఇక అమ్మ ఒక అమ్మ లేకపోతే అమ్మలు ఉన్నారా? ఒక అమ్మేనా? సరే, తండ్రులు ఎంతమంది? దేవుళ్ళు ఎంతమంది? అంతమంది దేవుళ్ళు ఉంటారా? తండ్రి ఒక్కడే. చెప్పండి, తండ్రి ఒక్కడే, తల్లి ఒక్కతే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయన యేసు ప్రభు. మీరు చెప్పండి. మళ్ళీ మళ్ళీ వెరీ గుడ్. ఎంతమంది మనకు తండ్రులు? ఎంతమంది మనకు తల్లులు? ఎంతమందికి దేవుళ్ళు? ఎంతమంది మనకు ప్రభువులు? యేసు ప్రభు ఒక్కడే, తండ్రి ఒక్కడే. చెప్పండి, తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, తండ్రి ఒక్కడే, తల్లి ఒక్కటే, యేసు ప్రభు ఒక్కడే. ఆయనే నా దేవుడు, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా ప్రభువు. ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాను, నా కొరకు, నా కొరకై చనిపోయాను, నా కొరకై రక్తము గార్చెను. ఆయన ఆ పాపాలన్నీ క్షమించెను, నాకు నిత్య జీవం ఇచ్చెను. నేను
యేసు ప్రభు బిడ్డని అండి. యేసు వాళ్ళకు యేసు ప్రభు ఏ ఇంట్లో లేకపోతే ఆ వాళ్ళకు సమాధానం లేదు. యేసు ప్రభు ఏ ఇంట్లో లేకపోతే లోకం లేదు. కాబట్టి మీ ఇంట్లో యేసు కాబట్టి పుట్టాలి మీ ఇంట్లో. సరే, ఇప్పుడు యేసు ప్రభు రావాలంటే ఏం చేయాలా? ఏం చేయాలంటే ప్రార్థన. యేసు ప్రభు మా ఇంటికి రానాయనా అని చెప్పి ప్రార్థన చేయాలి. ఎత్తరా? ప్రార్థన చేస్తే వస్తాడు యేసు ప్రభు? వస్తాడు రాడా? వస్తాడా? నిజంగా వస్తాడా? ఇప్పుడు వినండి, యేసు ప్రభు ఎటువంటి దేవుడు అని చదివి పాట పాడాం మనకి గట్టిగా. ఆయన వింటాడు. జీవము గల దేవుడు ఇస్తాడు. జీవము గల దేవుడు కాబట్టి మనకు జీవం ఇస్తాడు. ఇప్పుడు జీవము గల దేవుడు గనక మనకు అగ్నిగుండమే, మనం పోయేది నరకానికి, పాతాళానికి. ఎంతమందికి ఇష్టం నరకానికి పోవటం? పాతాళానికి పోవడం ఎంతమందికి? అగ్నిగుండం కాలిపోవడం ఎంతమందికి ఇష్టం? ఏం చేయాలి అయితే? కొంచెం గట్టిగా చెప్పచ్చు, పర్వాలా. ప్రార్థన చేయాలి. ప్రార్థన నాయనా ప్రభా, మార్చు ప్రభా, నాకు దయచే తండ్రి. మనం ఎందుకు పుట్టామంటే యేసు ప్రభు కొరకు పుట్టాం. మనం ఎందుకు పుట్టామంటే యేసు ప్రభును మహిమపరచడానికి పుట్టాం. ఆయన మహిమ కొరకు మనం పుట్టించాడు దేవుడు. ఆయన మహిమ కొరకు మనం చేసేటువంటి ప్రతి పని కూడా చదువు, ఉద్యోగము కానీ ఏ పని చేసినా కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోతాం? తర్వాత అందుకని ఎవరు క్రిస్మస్ ప్రభువుని నమ్ముకోకపోతే క్రిస్మస్. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి సంతోషం, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి సమాధానం, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి రక్షణ, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి నిత్య జీవం, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి. మరి క్రిస్మస్ చేసే వాళ్ళందరూ కూడా మరి సంతోషం సమాధానం కావాలన్నా, చేయటం కావాలన్నా, పరలోకం కావాలన్నా, మరి మీరు కూడా పరలోకం కావాలన్నా మీ ఆశ, పరలోకానికి పోవాలన్నా, పరలోకానికి మీ సంతోషం కావాలన్నా, మరి దేవుని నమ్ముకుంటే సంతోషం, దేవుని బిడ్డలమైతే సంతోషం, ఆయన ప్రార్థన చేస్తే సంతోషం. ప్రార్థన చేద్దామా? అందరం మోకరించండి. 1 ప్రార్థన చేసుకోండి. ప్రభా, నా హృదయంలో నా మనసులో నా పాపాలు క్షమించడానికి వచ్చావు. అవుతాను నా కొరకు రక్తం కార్చే ప్రభా.
నాకు జీవం దయచేయి తండ్రి. మోక్షానికి పోవాలి ప్రభా, నరకం తప్పించుకోవాలి తండ్రి. మంచి బిడ్డగా చేయి ప్రభా. మనము దయచేయి, మంచి బిడ్డగా చేయి. మంచి బిడ్డగా జీవిస్తాం నమ్ముకొని ప్రభా. మార్గంలో మనసులో ప్రార్థన చేసుకోండి, గట్టిగా ప్రార్థన చేసుకోండి. నోరు తెరిచి గట్టిగా కళ్ళు మూసుకొని గట్టిగా చూడదు. మన ప్రార్థనలన్నీ దేవుడు ప్రార్థనలన్నీ మీ జీవితంలో క్రిస్మస్. ఆయన మీ హృదయంలో ఉంటే అదే క్రిస్మస్. ఉంటే అదే మీ క్రిస్మస్. ఆయన మీ జీవితాన్ని మారుస్తే అదే క్రిస్మస్. ఆయన మీకు సమాధానం ఇస్తారు, విజయం ఇస్తారు. వాళ్ళని మంచి బిడ్డగా చేసుకుంటారు. ప్రార్థన చేసుకుని నీ మందిరానికి నడిపించావు ప్రభా. ప్రభా, నా కొరకై పశువుల తొట్టిలో పడుకున్నావు ప్రభా. నా కొరకై చనిపోయి ఇప్పుడు ప్రభా, నన్ను కాపాడావు, రోగాల నుంచి కాపాడావు ప్రభా. నూతన సంవత్సరంలో నూతన ఆరోగ్యంతో నన్ను నడిపించు, నా కుటుంబాన్ని కాపాడు. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. ఇప్పుడు ఒక పాట పాడదాం. పాడిన తర్వాత అందరికి భోజనాలు. వెయిట్ అంటే వస్తారు, పైకి తీసుకొని పాడతారు. ఈలోపు మీరేం చేయాలంటే లైన్గా కూర్చోవాలి. రెడీ, 1 2 3. రండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. రండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలిసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. కలిసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. ప్రేమతో యేసు పిలుచుచుండే, వాద్యములతో పాడుచు వెళ్ళెదం. ప్రేమతో యేసు పిలుచుచుండే, వాద్యములతో పాడుచు వెళ్ళెదం. కలిసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. కలిసి రండి
మన ప్రియ యేసుతో మాట్లాడను. బైబిలు యేసునకు ప్రియము, బాగుగా దానిని వినేదాము. బైబిలు యేసునకు ప్రియము, బాగుగా దానిని వినేదాము. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై, చూడుము ఎన్నో దీవెనలు. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై, చూడుము ఎన్నో దీవెనలు. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. దేవుడు జీవము గల దేవుడు, సర్వశక్తిమంతుడు, మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. జీవము గల దేవుడు, సర్వశక్తిమంతుడు, మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. ఒప్పుకో సర్వశక్తిమంతుడు, మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. ఒప్పుకో. రైట్, అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 1 2 ఈ అబ్బాయి 3 వినపడలా, ఈ అబ్బాయికి 2 వినపడలా. 3 గోర్ల పడద్దు, పైకి మోకరించాలి. ప్రేమ గల తండ్రి, మా ప్రభా, ఈ సాయంకాలం రీతిగా ఈ యొక్క వాక్యం వినిపించడానికి అవకాశం కొరకే నీకు పొందాలి, అందరి కొరకే నీకు పొందాలి. ఎగల మా ప్రభా, బిడ్డను దీవించము, కరోనా నుంచి కాపాడావు ప్రభ, నీకు ఎగల తండ్రి వేరు నుంచి కూడా కాపాడు. ఈ జ్ఞానం దయచేసి వాగ్దానం కార్యాలు జరిగించి మీరు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ సదాకాలం మనకు తోడై ఉంటుంది. రైతులాట్ మీరందరూ ఏమండి లేచి ఆడపిల్లల ఒక పక్క కూర్చోండి లైన్గా. కానీ ఇప్పుడు మగపిల్లలు ఒక లైన్గా కూర్చోండి. చాపలు చుట్టేయండి. మగపిల్లలందరూ 2 లైన్లు కూర్చోండి. భోజనం